ఈ రోజున మనం పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని లేఖన భాగాలను చదువుకుందాము. దయచేసి రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి గమనించండి. రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లుగా దయచేయుమనెను. దేవుడి కొద్ది వాక్య భాగం దీవించిన రీతిగా చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక యేసయ్య, ఈ యొక్క ఉదయకాలం సమయంలో నాయన ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వమహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము. అలాగనే మా ప్రభు ఈ సమయంలో వాక్యోపదేశంలోనికి ప్రవేశించి ఉంటుండగా చదవబడినటువంటి లేఖన భాగం మీరు దీవించండి నాయన. నిలువబడిన నేను మట్టివాడను మీ యొక్క శిలువ చాటును మరుగుపరుచుకొని పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలకు నాయన కావలసినటువంటి వాక్కులను మీరే మాకు వినిపింపచేయండి నాయన. యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాల నుండి బిడ్డలు వీక్షిస్తూ ఉంటుండగా ఆ బిడ్డలను కూడా నిండారులుగా ఆశీర్వదించండి. వారు కూడా ఈ యొక్క లోతైనటువంటి సత్యాలను గ్రహించి తమ జీవితాలను మీలో స్థిరపరచుకోవటానికి, బలపరచుకోవటానికి మీ యొక్క జ్ఞానాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించి ముందుకు నడిపించుమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచ్చిన భాగాల్లో ప్రవక్త అయినటువంటి ఎలీషా, ప్రవక్త అయినటువంటి ఏలియా ఆకాశంలోనికి ఆరోహణమై దేవుని చేత కొనిపోబడక మునుపు ఆ ముందు క్షణాల వరకు జరిగినటువంటి పరిణామాలు మనం ఇక్కడ చదువుకొని ఉంటున్నాం. వారు ఏం చేస్తూ ఉంటున్నారు అనే విషయాలు ఇక్కడ 2వ అధ్యాయం అంతటా కూడా పొందుపరచబడ్డాయి. ఈ రోజున ఒక 4 విషయాలు ఎలీషా జీవితంలో నుండి, ఆయన ఏలియా దగ్గర నుండి 2 పాళ్ళ ఆత్మను పొందుకోవటానికి గల కారణాలు ఏంటి, ఎందుకని ఆ విషయాన్ని కోరుకున్నాడు అనే సంఘటనలను మనం కొన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడో 9వ వచనంలో ఇలా మనం చదివి ఉన్నాం. నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను అని ఇక్కడ ఎలీషా ఏలియాను కోరుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 15వ వచనం గమనించండి. ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతనిని చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను అని చూస్తూ ఉంటున్నాం. ఎలీషా ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయమైనటువంటి విషయాన్ని ఏలియా దగ్గర నుండి కోరుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనందరికీ తెలుసు, ఏలియా అనేక సమయాల్లో దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ప్రవక్త. మరి ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నింటిలో కూడా దేవుని యొక్క వాక్కును ప్రకటన చేసి, మరి ఆ యొక్క బయలు దేవతలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలను ఆయన అనేక సందర్భాల్లో ఎదిరించి, రాజులను సహితము ఎదిరించి నిలిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఈయన ప్రభు యొక్క పిలుపునకు దగ్గర అయ్యేటువంటి సందర్భంలో ఏలియా అడుగుతున్నాడు, ఎలీషా, ఇన్ని రోజులుగా నీవు నా దగ్గర శిష్యరికం చేశావు, మరి నీవు నీ యొక్క చక్కగా పొలం ఉన్నది, నీకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, అనేకమైనటువంటివి నీ దగ్గర ఉన్నా కానీ నీవు నాతో కూడా పరిచర్య చేయటానికి, నీవు నాతో కూడా నిలిచి నన్ను వెంబడించటానికి నీవు ఏర్పాటు చేసుకున్నావు కనుక, నిశ్చయించుకున్నావు కనుక నీకు ఏం కావాలి, ఇంతకాలం నన్ను వెంబడించిన దానికి నీకేం కావాలని చెప్పి ఏలియా ఎలీషాను అడుగుతున్నట్లుగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. అయితే ఎలీషా ఏమడుగుతున్నాడు ఇక్కడ,
రెండు పాళ్ళ ఆత్మ అంటే నీ మీద దేవుడు కుమ్మరించినటువంటి ఆ యొక్క ఆత్మ ప్రభావం ఏదైతే ఉన్నదో, పరిశుద్ధాత్మని యొక్క ప్రభావం నీలో దేవుడు ఉంచి ఏ రీతిగా అయితే కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగించుకున్నాడో, దానికి రెండు పాళ్ళ ఆత్మను అంటే డబల్ ఫోల్డెడ్ స్పిరిట్ని నాకు కావాలి అని చెప్పి ఎలీషా కోరుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనమైతే మనకు భౌతికమైనటువంటి స్థితిగతులు బాగుపడాలని మనం కోరుకునే వాళ్ళమేమో, లేకపోతే నాకు శారీరకంగా నాకు ఇది కావాలి అది కావాలని మనం కోరుకునే వాళ్ళమేమో. కానీ ఎలీషా మాత్రం అలాగ కోరుకున్నటువంటి వాడు కాడు. ఆత్మీయమైనటువంటి సంగతులను కోరుకున్నటువంటి వాడు, ఆత్మీయమైనటువంటి మరి స్థితిగతులను ఆయన వెంబడించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క డిజైర్ అనేది ఆత్మ విషయాల మీద ఉన్నది, పరలోక సంబంధమైనటువంటి విషయాల మీద ఉన్నది. కానీ ఇవాళ రేపు మన జీవితాలను మనం క్రమపరుచుకున్నట్లయితే, మనం అవగాహన చేసుకున్నట్లయితే, మరి ఎన్ని విషయాల్లో మనము శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటున్నాం, లోకానికి ఎక్కువ మనం ప్రాధాన్యత ఇస్తున్నామో మనల్ని మనం అనలైజ్ చేసుకోవచ్చు ప్రియులారా. ఎలీషా మాత్రం అలాగడిగినటువంటి వాడు కాడు. రెండు పాళ్ళ ఆత్మ అంటే ఏలియాలో ఉన్నటువంటి దైవికమైనటువంటి శక్తిని ఎలీషా రుచి చూశాడు, ఎలీషా గుర్తుంచుకున్నాడు. ఏది కూడా మర్చిపోయినటువంటి వాడు కాడు. అంటే ఏలియాను దేవుడు ఏ రీతిగా దేవుని యొక్క మహిమ కొరకు వాడుకున్నాడో, ఏలియా ద్వారా దైవికమైనటువంటి కార్యాలు భూ సంబంధమైనటువంటి విషయాల్లో ఏ రీతిగా దేవుడు జరిగించుకున్నాడో అన్నీ కూడా కల్లారా చూసినటువంటి వాడు ఎలీషా. అందుకే ఇంతకు మించినటువంటి దీవెన లేదు. నేను భౌతికమైనటువంటి విషయాలు ఏవి అడిగినా కానీ అవి టెంపరీగానే ఉండిపోతాయి. కానీ ఆత్మీయమైనటువంటి విషయాలు నేను అడగాలి, దేవుని సంబంధమైనటువంటివి నేను అడగాలి, దైవికమైనటువంటి ఆశ నాలో ఉన్నది అని చెప్పేసి ఇక్కడ ఎలీషా కనుపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. కనుక మనం ప్రార్థన చేసినా, దేవుని సన్నిధికి వచ్చినా, ఏం చేసినా కానీ ముందుగా మన ఆత్మీయమైనటువంటి విషయాల కొరకు మనం అడిగే వారంగా మనం ఉండాలి. మన ఆత్మలకు ఏది అవసరమో, మన ఆత్మీయమైనటువంటి మరి ఆ వ్యక్తిత్వంలో మనకు ఏది లోటుగా ఉన్నదో దానిని మనం అడిగి దేవుని దగ్గర నుండి పొందుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ప్రియులారా. ఇహలోకాన్ని అడిగినటువంటి వాడు కాడు ఎలీషా. గారడీ సీమోను ఉన్నాడు, అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము. ఏమని అడిగాడు? నీలో ఉన్నటువంటి ఈ యొక్క శక్తిని నాకు దయచేయి అని చెప్పేసి, ఈ ధనాన్ని నీకు ఇస్తాను, నాకు దయచేయమని చెప్పి పేతురుని అడుగుతా ఉంటాడు. భౌతికమైనటువంటి ధనముతో కొనగలిగినటువంటివి కాదు ఆ దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి కార్యాలు. అది దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే మనం పొందుకోవాలి, దేవుని యొక్క అనుగ్రహం ద్వారా మాత్రమే మనం వాటిని పొందుకోవాలి. భౌతికమైనటువంటి ధనము, భౌతికమైనటువంటి మరి వస్తువులు మనకు కొని పెట్టగలదు, భౌతికమైనటువంటి విషయాలను మనకు తెచ్చిపెట్టగలవు. కానీ ఈ భూలోక సంబంధమైనటువంటి ధనము మనకు పర సంబంధమైనటువంటి దీవెనలను మనకు తెచ్చిపెట్టలేవు. మనకు పర సంబంధమైనటువంటి దీవెనలు రావాలి అని అంటే కేవలము మన ఆత్మీయమైనటువంటి జీవితము, మన వెంబడింపు, మన విశ్వాసము, మన ప్రార్థన, మన యొక్క ఆసక్తి, మన యొక్క ఆత్మీయత, దేవునిని మనం ఎంతగా కేంద్రీకరించుకుంటామో, దేవునిని మనం ఎంతగా మనము ప్రాధాన్యత ఇచ్చే వారంగా మనం ఉంటామో అప్పుడు ఆత్మీయమైనటువంటి విషయాలు మనము అవగాహన చేసుకోగలుగుతాము, పొందుకోగలుగుతాము అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే మొదటిగా మనం చూసినప్పుడు ఎలీషా రెండు పాళ్ళ ఆత్మను పొందుకోవటానికి కారణము మొదటిగా మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2వ అధ్యాయం 1వ వచనము. కాలమున ఏలియాయు ఎలీషాను కూడి గిల్గాలు నుండి వెళ్ళుచు ఉండగా, ఏలియా ఎక్కడికి వెళ్ళినా కానీ ఎలీషా వెంబడించినటువంటి వాడు.
ఆకాశములోనికి ఆరోహణమై దేవుని దగ్గరకు చేరేటువంటి కాలం ఆసన్నమైపోయింది కదా. ఇక ఏలియాతో నాకు ఇక పని లేదు, ఇంతకాలం నేను వెంబడించింది చాలు, ఈయనను నేను విడిచిపెట్టేసి నా పని నేను చూసుకుంటానని చెప్పి ఎలీషా అనుకున్నటువంటి వాడు కాడు. చివరి వరకు కూడా నమ్మకంగా ఉన్నటువంటి వాడు ఎలీషా. తన నమ్మకత్వాన్ని, తన వెంబడింపును చివరి వరకు కూడా ఏలియా పట్ల కాపాడుకున్నటువంటి వాడిగా ఎలీషాను మనం గమనించవచ్చు. ప్రియులారా, మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాడు కాడు, మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాడు కాడు. అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, ఏలియా ఆకాశంలోనికి ఆరోహణమై వెళ్ళక మునుపు ఈయన ఏ ఏ ప్రాంతాలైతే తిరిగి వెళ్తూ ఉన్నాడో ఆ ప్రాంతాల గుండా నేను కూడా వస్తాను, చివరి క్షణం వరకు నీతో పాటు ఉంటానని చెప్పేసి ఎలీషా ఒక తీర్మానాన్ని చేసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మొదటి స్థలం ఏంటి? గిల్గాలు అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలు జనాంగము కూడా ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాత వారు గిల్గాలులోనికి మొట్టమొదటిగా వారు ప్రవేశించారు. వారు ఆ యొక్క ఎర్ర సముద్రము దాటిన తరువాత మరి వారు ఈ యొక్క గిల్గాలులోనికి ప్రవేశించిన తర్వాత అక్కడ వారు ఏం చేశారంటే 12 మంది గోత్రికులు కూడా 12 రాళ్లను వారు అక్కడ తీసుకొని ఆ గిల్గాలు అనబడినటువంటి ప్రాంతంలో వారు ఆ 12 రాళ్లను కూడా అక్కడ పెట్టి దేవునిని జ్ఞాపకం చేసుకున్నటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు తమను ఏ రీతిగా అయితే మార్పు చేశాడో, దేవుడు వారిని ఏ అక్రమమైనటువంటి స్థితిలో నుండి దేవుడు వారిని విడిపించాడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రానున్నటువంటి తరానికి జ్ఞాపకార్థముగా, రానున్నటువంటి తమ సంతానానికి జ్ఞాపకార్థముగా వారు అక్కడ రాళ్లను ఏర్పాటు చేసినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. యెహోషువ గ్రంథం త్రిప్పి చదవండి ఒక మాట. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు. యెహోషువ గ్రంథము 4:6. ఇక మీదట మీ కుమారులు రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు ఆపబడెను. అది యోర్దానును దాటుచు ఉండగా ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ఉండునని. ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ రిమెంబరెన్స్. గిల్గాల్ అనగా అది జ్ఞాపకార్థ స్థలము. ఏంటి జ్ఞాపకార్థ స్థలము అని అంటే, దేవుడు వారిని ఏ రీతిగా విమోచించి ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి ప్రవేశించటానికి దేవుడు సంసిద్ధుడయ్యాడో ఆ విషయాల్ని జ్ఞాపకం చేసుకోవటానికి ఇక్కడ ఏర్పాటు చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, వారు అక్కడ సున్నతి ఆచరించినటువంటి వారిగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే అంతకు మునుపు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు ఐగుప్తులో నుండి విడిపించబడక మునుపు సున్నతిని ఆచరించారు. తర్వాత మరి ఆచరించినటువంటి జనాంగం అక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి దేవుడు అక్కడ వారిని సున్నతి ఆచరించమని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే తమ పాత జీవితాన్ని రోలవే చేసి ఒక క్రొత్త జీవితంలోనికి ప్రవేశించటానికి దేవుడు వారిని ఏ రీతిగా స్థిరపరుస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి ఈ స్థలము వారికి గుర్తుగా ఉండటానికి దేవుడు నియమించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, వారు అక్కడ పస్కాను కూడా ఆచరించినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. యెహోషువ గ్రంథంలోనే 5వ అధ్యాయము 9వ వచనం చదవండి. 5వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యెహోవా, చూడండి, గిల్గాల్ అనబడినటువంటి ప్రాంతంలో ఐగుప్తు యొక్క అవమానము మీ మీద ఉండకుండా దొర్లింప చేసి ఉన్నానని యెహోషువతో నేను దొర్లించి వేశాను. పాత అవమానం లేదు. ఇట్ ఈస్ రోల్డ్ అవే. యువర్ సిన్స్ హ్యావ్ బీన్ ఎగ్జెంప్టెడ్. మీరు ఇప్పుడు పవిత్రము చేయబడ్డారు. మీరు ఇప్పుడు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు. ఆ పాపపు ఇష్టమైనటువంటి ప్రభావం ఏదైతే ఇంతవరకు మీ మీద ఉందో అది ఇప్పుడు మీ మధ్య నుండి తీసివేయబడింది. మీలో నుండి మీరు ప్రక్షాళన చేయబడ్డారు. మీరు అమూల్యమును నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము ప్రభావం
చేత మీ పాపమంతా కూడా ఇప్పుడు దొర్లించవేయబడింది. మీరు సున్నతి చేయబడినటువంటి జనాంగము, మీరు దేవునిలోనికి చేర్చబడినటువంటి జనాంగము అని చెప్పేసి జ్ఞాపకం చేసుకునేటువంటి స్థలముగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. అలాగైతే ఎలీషాలు ఏ ప్రాంతము గుండా వెళ్ళారు? ఇప్పుడు జ్ఞాపకార్థ ప్రాంతము గుండా వారు వెళ్ళారు. గిల్గాల్ అనగా జ్ఞాపకము. ఇట్ ఈస్ అ ప్లేస్ టు రిమెంబర్ గాడ్స్ మెర్సీ. ఇట్ ఈస్ ఎ ప్లేస్ టు రిమెంబర్ గాడ్స్ వండర్ఫుల్ థింగ్స్ విచ్ హీ హ్యాస్ డన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో ఆయన ఏ అద్భుతమైనటువంటి కార్యాలు అవన్నీ చేశాడో ఇశ్రాయేలు కుమారులకు కుమార్తెలకు అది జ్ఞాపకార్థముగా ఉండాలి. తల్లిదండ్రులు మాత్రమే కాదు జ్ఞాపకం చేసుకోవటము, పిల్లలు కూడా ఇది జ్ఞాపకార్థ స్థలము. ఇక్కడ యెహోవా మమ్మల్ని దీవించినటువంటి స్థలము, మా పాత స్థితిని మార్చివేసినటువంటి స్థలం అని చెప్పేసి వారు అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మనం చూడగలుగుతా ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే దే రిపెంటెడ్ అండ్ దే హ్యావ్ డన్ పాస్ ఓవర్. పస్కాను కూడా ఆచరించారు. ఎందుకంటే ఐగుప్తు దేశం నుండి వారు విమోచించబడక మునుపు ఆ రాత్రి కాలంలో వారు పస్కా ఆచరించారు, కానీ ఇక మరలాటు తర్వాత వారు ఎప్పుడూ కూడా పస్కాను వారు ఆచరించలేదు. అయితే గిల్గాలులోనికి ప్రవేశించిన తర్వాత వారు సున్నతి ఆచరించిన తర్వాత దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, మీరు ఇక్కడ పస్కాను ఆచరించండి, పస్కా బలిగా అర్పించండి అని చెప్పేసి దేవుడు వారికి నియమాన్ని కలుగు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే వారు పాప క్షమాపణ కొరకు, వారి యొక్క అవమానము తొలగించి వేయబడుట కొరకు రక్తము అక్కడ మరి ఒకసారి చిందించబడినట్లుగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. అలాగైతే మన పాపపు స్థితి కూడా మార్చివేయబడింది, తీసివేయబడింది. సాతానుడు మన జీవితాల్లో కలుగు చేసినటువంటి అవమానము ఏదైతే ఉన్నదో క్రీస్తు రక్త ప్రభావము చేత అది నిష్కల్మషంగా చేయబడింది అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అలాగైతే వీరు గిల్గాలులోనికి ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవ విషయం కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2:2 చదవండి. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి అని ఇక్కడ మనం చూస్తా ఉంటాం. గిల్గాలేమో 3 మైళ్ళ దూరం ఉంటుంది. ఇక్కడ మరి ఈ యొక్క 2వ ప్రాంతము బేతేలు 12 మైళ్ళ దూరము యెరూషలేము నుండి ఉంటుంది. అయితే ఆ మొదట యోర్దాను నుంచి వాళ్ళు ఒక 3 మైళ్ళు ప్రయాణం చేసిన తర్వాత అక్కడ వాళ్ళు సున్నతి ఆచరించారు. తర్వాత వాళ్ళు పాసోవర్ ఆచరించారు. అదంతా అయిపోయిన తర్వాత స్థలములోనికి మీరు ఎక్కడికి వచ్చారంట? బేతేలునకు వచ్చారు. బేతేలు అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క ఇల్లు. ఇట్ ఇస్ ద హౌస్ ఆఫ్ గాడ్. యెరూషలేమునకు 12 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం. అయితే ఎలీషా ఏమనంటున్నాడు ఇక్కడ? నీవు ఇక్కడే ఉండిపో అని చెప్పి ఏలియా చెప్తుంటే ఎలీషానేమో యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనంటే విడువను అని చెప్పేశాడు. ఎంత నమ్మకం అండి ఎలీషా! ఎంత నమ్మకమైనటువంటి విశ్వాస జీవితం! నమ్మకత్వాన్ని కోల్పోయినటువంటి వాడు కాడు. ఏలియా ఏ శిష్యరికానికైతే ఒప్పుకొని ఎలీషాను స్వీకరించాడో దానిని విస్మరించినటువంటి వాడు కాడు. ఇవాళ రేపు నమ్మకము లేనటువంటి వ్యక్తుల్ని మన చుట్టూ ఎంతో మందిని మనం చూస్తూ ఉంటున్నాం. చివరి వరకు ఉండలేనటువంటి భర్త, పెళ్లి ప్రమాణాలను కాపాడుకోలేనటువంటి దంపతులు, చివరి వరకు కూడా ఉండలేనటువంటి భార్య, మధ్యలోనే ఎవరినో లేపుకొని వెళ్ళిపోవటం, భర్తను వదిలిపెట్టేసి పిల్లలను వదిలిపెట్టేసి, లేకపోతే భార్య బిడ్డలను వదిలిపెట్టేసి భర్త ఎవరినో లేపుకొని వెళ్ళిపోవటం, చివరి వరకు నమ్మకంగా ఉండలేకపోవటం. అది వైవాహిక జీవితంలో కావచ్చు, ఏ మానవ బంధత్వాల్లో అయినా కావచ్చు. ఒక రిలేషన్లో ఒక నమ్మకత్వాన్ని కాపాడుకోగలిగినటువంటి వారుగా ఉంటున్నారు నేడు క్రైస్తవులు, విశ్వాసులు అనబడినటువంటి వారు.
కనుక ఇక్కడ ఎలీషా యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే నిశ్చయంగా యెహోవా జీవము తోడు నేను నిన్ను వదిలిపెట్టనని చెప్పి ప్రమాణము చేసి వెంబడిస్తున్నటువంటి ఎలీషాను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోగలుగుతాం. మనం కూడా ఒక దైవికమైనటువంటి ప్రమాణము ద్వారా క్రీస్తులోనికి చేర్చబడ్డాం. మధ్యలో క్రీస్తును వదిలిపెట్టేసి లోకాన్ని వెంబడించాలనేది కాదు, పాపాన్ని వెంబడించాలనేది కాదు. చివరి వరకు కూడా మన విశ్వాస జీవితం, చివరి వరకు కూడా మన ప్రార్థనా అనుభవం, చివరి వరకు కూడా క్రీస్తు పట్ల మన యొక్క అన్వేషణ, మన యొక్క ఆకాంక్ష ఏక అభిప్రాయముగా ఉండాలి అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. అయితే రెండవ ప్రాంతము బేతేలునకు వారు వచ్చారు, దేవుని ఇంటిలోనికి వచ్చారు. బేతేలు అనగానే మనకి ఒక విషయం జ్ఞాపకం రావాలి. ఏంటో చెప్తారా? ఒక వ్యక్తి జ్ఞాపకం రావాలి మనకి. గుడ్. యాకోబు ఇంటిని వదిలిపెట్టేసి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత అది అంతకు మునుపు మరి యొక్క ప్రాంతం. అది ఆయన ఆ రాత్రి కాలంలో పడుకున్నాడు. అక్కడ నిద్రపోయినప్పుడు కల వచ్చింది. మరి కల వచ్చినప్పుడు ఆకాశం నుండి భూమి మీదకి ఒక నిచ్చెన వేయబడి దేవదూతలు పైకి క్రిందకి మరి తిరుగుతూ ఉంటున్నారు. ఆయన తెల్లారి లేచిన తర్వాత ఇది యెహోవా యొక్క స్థలం అని చెప్పేసి, ఇది దేవుని యొక్క ఇల్లు అని చెప్పేసి అక్కడ బేతేలు అని దానికి పేరు పెట్టి అక్కడ ఒక రాయిని నిలిపి దాని మీద నూనెను పోసి ఆ ప్రాంతాన్ని అక్కడ బేతేలు అని, అంటే అంతకు మునుపు ఆ యొక్క ప్రాంతానికి ఉన్నటువంటి పేరేంటంటే లూజు అనబడినటువంటి ప్రాంతము. అది లూజు అనబడినటువంటి ప్రాంతం అంటే గాన్ అవే, ప్రక్కకు జరిగిపోయినటువంటి స్థితి. అయితే యాకోబు యొక్క స్థితి ఏ రీతిగా మారిపోయిందంటే ప్రక్కకు జరిగిపోయినటువంటి స్థితి నుండి దేవుని ఇంటిలోనికి చేర్చబడినటువంటి స్థితిలోనికి యాకోబు జీవితం మారినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే తన మామ ఇంటికి వెళ్ళాక దేవుడు ఎంతగా తనను ఆశీర్వదించాడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగైతే మరి ఆ విడిపించబడినటువంటి స్థితిలో నుండి వీరిప్పుడు దేవుని ఇంటిలోనికి వచ్చినట్లుగా, అలాగే మరి యొక్క పేరు కూడా దీనికి ఉంది. ముందేమో లూజు అనబడినటువంటి ప్రాంతము, తర్వాత యాకోబు ద్వారా బేతేలు అనబడినటువంటి ప్రాంతముగా చేయబడింది. తర్వాత హోషియా కాలంలో అది బెతావేలు అనబడినటువంటి ప్రాంతముగా అది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హోషియా గ్రంథం తిప్పండి, 10వ అధ్యాయము 5వ వచనం చదివి సహాయం చేయండి. హోషియా గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం. హోషియా గ్రంథము 10:5. బెతావేలులో ఉన్న దూడ విషయమై దాని ప్రభావం పోయినని ప్రజలు సంతోషించి ఉండిరి. ఎఫ్రాయిమీలు అవమానమును నొందుటకు, ఇశ్రాయేలు చేసినటువంటి ఆలోచనను బట్టి సిగ్గు తెచ్చుకున్నట్లును. చాలండి. ఇక అక్కడ బెతావేలు అనబడినటువంటి ప్రాంతము అది ఎఫ్రాయిమీయులకు చెందినటువంటి ప్రాంతము. అయితే వారు దేవుని జనాంగముగా ఉండటానికి పిలువబడినటువంటి వారు, దేవుని కొరకు ఆరాధించడానికి నిలవబడినటువంటి వారు. అయితే ఎఫ్రాయిమీయులు ఏ రీతిగా మారిపోయారంటే దే రిబెల్డ్ అగైన్స్ట్ గాడ్, దేవునికి తిరుగుబాటు చేసినటువంటి జనాంగముగా వారు మారిపోయారు. చూడండి, ముందేమో లూజు అనబడినటువంటి ప్రాంతం అంటే ప్రక్కకు తొలగిపోయినటువంటి ప్రాంతము నుంచి దేవుని ఇంటిలోనికి చేర్చబడినటువంటి జనాంగముగా దేవుడు మార్చాడు. ఇప్పుడు దేవుని ఇంటిలోనికి చేర్చబడినటువంటి వీరు ఏమైపోయారు? దేవునికి తిరుగుబాటు చేయడం ద్వారా, దేవునికి అవమానకరంగా జీవించడం ద్వారా దేవుడు వీరిని సిగ్గునొందేటువంటి ప్రజలకు అప్పగించేసినట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉంటున్నాం. ఎఫ్రాయిమీలు అంటే దేవుని యొక్క ప్రభావానికి, దేవుని యొక్క దీవెనలకు, రెండింతల ఆశీర్వాదానికి గుర్తుగా ఉన్నటువంటి జనాంగము. అయితే వీరు ఎలా మారిపోయారంట? కీడులకు గుర్తుగా వారు మారిపోయారు. దూడను పెట్టుకొని ఆశ్రయించి దానిని పూజిస్తూ ఉంటున్నారు. యెహోవాను ఆశ్రయించినటువంటి నరుడు ఏమైపోతాడో అనే విషయాలు మనం ఇక్కడ చూడగలుగుతా ఉంటున్నాం.
కాబట్టి దేవుని ఇంటిలో చేర్చబడినటువంటి మనము దేవునిని మనం సంధించే వారముగా మనం ఉండాలి. దేవుని నివాసాన్ని బట్టి, దేవుని గృహాన్ని బట్టి, దేవుని యొక్క మందిరాన్ని బట్టి, ఆయన యొక్క మందిర ఆవరణంలోని బట్టి. దావీదు చక్కటి మాట అంటాడు కదా, జనులు నా దగ్గరికి వచ్చి యెహోవా మందిరానికి వెళ్దాము రా అని చెప్తే దావీదు ఏం చేశాడంట? సంతోషించేను అని మనం చూస్తాం. He felt very delighted. When people came and invited me that we should go to the temple of God, I was delighted. నేను ఎంతగానో ఆనందించాను, ఎందుకంటే ఆయన మందిరావరణంలో సుఖ సౌఖ్యములు కలవు. అందుకే 23వ కీర్తనలో ఏమంటాడు? చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను అని చెప్పి తెలియచేస్తా ఉంటాడు. ఆయన మందిరంలో ఉండటం మాకు మహా గొప్ప భాగ్యం. ఆయన మందిరంలోనికి మనం చేర్చబడ్డాము, కూర్చొని ఉన్నాము, నిల్చొని ఉన్నాము, ఆయన సన్నిధిలో మనం ఆరాధన చేస్తున్నాము, ఆయనను స్తుతిస్తూ ఉంటున్నాము, ఆయనను మహిమపరుస్తూ ఉంటున్నాము. ఆయనకి ఇష్టమైనటువంటి జనాంగముగా ఆయన సన్నిధిలోనికి మనల్ని చేర్చుకొని మనం ఆయనను ఆరాధించి మహిమపరిచి గణపరిచేటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అనేక మందికి లేదు అలాంటిది. అన్య జనాంగము దేవునిని నామాన్ని వారు ఉచ్చరించలేరు, పలకలేరు, మాట్లాడలేరు. కానీ దేవుడు మనల్ని ఎన్నిక చేశాడు, మనల్ని పిలిచాడు. ఆయన సన్నిధిలో మనం ఆయన సన్నిధి యొక్క కాంతిని అనుభవించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. We should feel very happy when we are in His presence. ఆయన సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు లోకంలో ఉండేటువంటి ఎక్కడ ఉన్నా కానీ, బంధువుల దగ్గర ఉన్నా, స్నేహితుల దగ్గర ఉన్నా, టీవీ చూస్తున్నా, ఎక్కడ ఉన్నా కానీ లౌకికమైనటువంటి విషయాల్లో ఎక్కడ లేనటువంటి సంతోషము దేవుని సన్నిధిలో మనము పొందాలి. అది నిజమైనటువంటి విశ్వాసి కనుగొనేటువంటి స్థలము. దావీదు కనుగొన్నాడు, యాకోబు కనుగొన్నాడు, ఇది దేవుని యొక్క స్థలం అని చెప్పి. ఎలీషా, ఏలియాలు ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తా ఉంటున్నారు. ఇక్కడ మరి బేతేలునకు వారు వచ్చినట్లుగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. అలాగైతే దేవుడు మనల్ని కూడా తన ఇంటిలోనికి చేర్చాడు. ఆయన సన్నిధిలో మనము ఆరాధించగలుగుతాం. ఆయన బైబిల్ క్లాస్లో మనం పాలు పొందగలుగుతాం. సహోదరుల కూడికలో మనం పాలు పొందగలుగుతున్నాం. ఆత్మీయమైనటువంటి సహవాసం ఏదైనా కానీ అది దేవుని ఇంటిలోనికి చేర్చబడినటువంటి అనుభవంగా మనం పరిగణించుకొని దానిలో మనం ఆనందించే వారంగా మనం ఉండాలి. 3వ విషయం జ్ఞాపకం చేసుకుందాము. 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. 2:4. యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు. ఎలీషాతో అనగా వారిద్దరును యెరికోకు ప్రయాణము చేసిరి అని మనం చూస్తూ ఉంటున్నాం. జెరికో ఇట్స్ అ ఫోర్సెకెన్ సిటీ, విడిచిపెట్టబడినటువంటి నగరముగా యెహోషువ కాలములో అది పరిగణించబడింది. యెహోషువ కాలములో అది జనులు నిలవలేనటువంటి స్థలముగా అది పరిగణించబడింది. కానీ తర్వాత మరలా ఎలీషా కాలానికి వచ్చేసరికి అది మరలా స్థిరపరచబడినటువంటి నగరముగా అది ఏర్పాటు చేయబడింది. అయితే వీరిరువురు కూడా కలిసి ఏ ప్రాంతం గుండా వెళ్తున్నారు? ఇప్పుడు యెరికో గుండా ప్రయాణం చేస్తూ ఉంటున్నారు. చూడండి, మరలా ఏలియా అంటున్నాడు, వద్దు నాయన నువ్వు ఇక్కడే ఆగిపో, చాలు ఇక వచ్చినంత వరకు. అంటే లేదు, నేను ఖచ్చితంగా వస్తానని చెప్పి మరలా ప్రమాణం చేసి మరలా వెంబడిస్తున్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. యెరికో ప్రాంతాన్ని అనేక సందర్భాల్లో మనం దేవుని యొక్క లేఖనాల్లో మనం చూడవచ్చు. యేసుక్రీస్తు వారు కూడా ఉపమాన రీతిగా తెలియజేసినటువంటి మాటల్లో మనం చూస్తూ ఉంటాము. ఒక వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి నడుచుకుంటూ పోతున్నాడంట? యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోవచ్చు ఉన్నాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే యెరూషలేము పట్టణము కొండ మీద ఉన్నటువంటి పట్టణము, ఎక్కడో ఎత్తైనటువంటి స్థలములో ఉండేటువంటి పట్టణము. యెరికో ఏమో దిగువ భాగమున ఉన్నటువంటి పట్టణము. ఈ ప్రాంతము నుండి ఈ ప్రాంతమునకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అది స్లోప్ ఉంటుంది. దిగువ భాగము గుండా వాడు ప్రయాణం చెయ్యాలి. ఆత్మీయంగా దేవుని నివాసములో నుండి దేవుడు వదిలిపెట్టేసినటువంటి స్థలంలోనికి అక్కడ వ్యక్తి
వెళ్తూ ఉంటే దొంగల చేతిలో పడ్డాడంట. అనేక రకాలుగా ఆ వ్యక్తి చిక్కుల్లో పడ్డటువంటి విషయాలు మనకు తెలిసినటువంటివి, సండే స్కూల్ సమయం నుంచి మనం జ్ఞాపకం చేసుకునేటువంటివి. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, ఈ యొక్క యెరికో అనబడినటువంటి పట్టణము సాతాను యొక్క యాక్టివిటీస్, శోధనలు, చిక్కులు, సమస్యలు, విశ్వాస జీవితము దేవుని గృహంలో చేర్చబడినంతటి మాత్రాన, దేవుని బిడలగా మనం తీర్చిదిద్దబడినంతటి మాత్రాన కష్టాలు రావనుకోవటానికి వీలు లేదు. యెరికో గుండా ప్రయాణం చేయవలసిందే. ఈ జీవన రంగంలో, క్రైస్తవ జీవితంలో విశ్వాస పోరాటాన్ని మనం పోరాడవలసిందే. సాతానుడు అనేక రకాలైనటువంటి విషయాలు మన చుట్టూ వాడు కల్పిస్తూ ఉంటాడు. వాటన్నిటిలో గుండా మనము పోరాడి జయించేటువంటి అనుభవంలో మనం ఉండాలనేదే ఈ యొక్క యెరికో యొక్క సాదృశ్యమైనది ప్రియులారా. అలాగైతే వీరిరువురు కూడా ఆ యొక్క ప్రాంతము గుండా ప్రయాణం చేసి ముందుకు కొనసాగుతూ ఉంటున్నారు. యోబు ఆ రీతిగా జయించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటాం. అలాగే ఆయా భక్తుల యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు దేవుని యొక్క లేఖనాలలో వారు అనేక సమయాలలో దేవుని శక్తిని బట్టి సాతానుడు వేసేటువంటి అనేక రకాలైనటువంటి ఉచ్చుల నుండి వారు తప్పించుకొని వారు కాపాడబడినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈనాడు నిన్ను నన్ను కూడా దేవుడు అనేక సమయాలలో దేవుడు కాపాడి ముందుకు నడిపిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. 4వ విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. నన్ను యొర్దానుకు పొమ్మని ఉన్నా సెలవిచ్చను గనుక అనగా నేను నిన్ను విడువనని చెప్పాను కనుక వారిరువురును ప్రయాణమై సాగి వెళ్ళిరి అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇది 4వ ప్రాంతం. ఎక్కడికి వచ్చారు వీళ్ళు? యొర్దాను అనబడినటువంటి ప్రాంతము వచ్చారు. యొర్దాను అనగా రూపాంతరము చెందినటువంటి స్థలము. ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్. జీవితము మారిపోయి, దశ మారిపోయి, ఒక నూతనత్వము, ఒక నూతన స్వభావం, నూతన కార్యము, a new life was regenerated in the people of Israel. ఇశ్రాయేలు జనాంగంలో ఒక నూతన విధానము వారు ఏర్పాటు చేయబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు వారు కూడా యొర్దాను నదిలోనే బాప్తిసం పొందారు. కుష్టు వ్యాధి కలిగినటువంటి నామాను కూడా ఎక్కడ శుద్ధి పొందాడు? యొర్దాను నదిలోనే స్వస్థత పొందినట్లుగా మనం చూడగలుగుతా ఉంటాం. అలాగే వీరిరువురు కూడా యొర్దానులోనికి ప్రవేశిస్తూ ఉంటున్నారు. పరమ రాజ్యములోనికి చేర్చబడక మునుపు, ఆకాశములోనికి ఆరోహణము కాక మునుపు ఏలియా ఏ ప్రాంతము గుండా ప్రయాణించాడు? యొర్దాను ప్రాంతము గుండా ప్రయాణం చేశాడు. అలాగైతే ఆ ఆకాశములోనికి ఆరోహణమై దేవునితో నివాసము చేయాలి అంటే నూతన జీవితము, మారిన స్వభావం, మారిన మాట, మారిన నడవడిక. నేడు అనేక మంది క్రైస్తవులుగా చర్చిలకు వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ ఎక్కడా కూడా మార్పు లేనటువంటి తత్వము అనేక మంది నామకార్థ క్రైస్తవుల్లో మనం చూడవచ్చు. మాట మారలేదు, స్వభావం మారలేదు, నడవడిక మారలేదు, జీవితం మారలేదు. వేర్ ఈస్ యువర్ న్యూ లైఫ్? దేవుడు ఇక్కడ అంటున్నాడు, నీవు యొర్దానులోనికి చేర్చబడ్డావు. దాటినటువంటి అనుభవం ఆ ముందు మనం చదువుకున్నాం కదా, గిల్గాలులోనికి వాళ్ళు ప్రవేశించక మునుపు యొర్దాను నది ఏం జరిగింది? అక్కడ ఏకరాశిగా యొర్దాను నిలిపివేయబడింది. యాజకులు ఎప్పుడైతే ఆ నీటిలోనికి కాలు పెట్టారో యొర్దాను పైభాగంలో ఏకరాశిగా నిలిపివేయబడినటువంటి అద్భుతము. అందుకే జ్ఞాపకార్థ స్థలం ఇది మీకు. దేవుడు మీ జీవితంలో అనేకమైనటువంటి అద్భుతాలు ఏ రీతిగా చేశాడు అనే విషయానికి గుర్తుగా ఉన్నటువంటి స్థలముగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. మారినటువంటి స్వభావానికి గుర్తుగా ఈ యొక్క స్థలాన్ని మనం చూడగలుగుతా ఉంటున్నాం. వారు మరణము నుండి జీవములోనికి దాటినటువంటి అనుభవాన్ని మనం అక్కడ యొర్దాను దాటడాన్ని మనం చూడగలుగుతా ఉంటున్నాం. అలాగైతే రక్షించబడినటువంటి మనమందరము కూడా
ఇప్పుడు మరణానికి పాత్రులము కాదు కానీ దేవుని యొక్క జీవానికి, పరలోకానికి, నిరీక్షణకు, ఆయన యొక్క మహిమా ప్రభావములన్నిటికీ కూడా మనము వారసులము అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కూడా రోమాపత్రిక త్రిపండి 12వ అధ్యాయము 2వ వచనం ముగింపులోనికి వస్తా. రోమా 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక యుక్తమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన, చూడండి ఏమంటున్నాడు, మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. రమేష్ గారు ఫోన్ చేస్తున్నారు, ఎవరన్నా ఒకసారి ఫోన్ చేయండి అమ్మా. ఏంటో రమేష్ అప్పుడు ఫోన్ చేస్తున్నారు. ఇక్కడ మన మనస్సు మారి రూపాంతరము పొందినటువంటి స్వభావం అంటే యోర్దానులోనికి చేర్చబడినటువంటి వారు మనస్సు మారిపోయింది. మనస్సు ఇప్పుడు లౌకికత్వం మీద లేదు, పాపం మీద లేదు, లోకంలో ఉన్నటువంటి స్నేహాల మీద లేదు, లోకంలో ఉన్నటువంటి ప్రేమ కలాపాల మీద లేదు. లోకంలో ఉన్నటువంటి ప్రేమలు యవనస్తులు నేడు ఆ ప్రేమ ఈ ప్రేమ అని చెప్పేసి ఎక్కడికి వెళ్తున్నారు? తల్లిదండ్రులు నేర్పిస్తూ ఉంటున్నారు. నిన్ననే మా ఇంట్లో పాత పని మనిషి ఒక ఆమె, వాళ్ళ కూతురు ఇంటర్మీడియట్ చదువుతూ ఉంది, ఒకటి లేపుకొని వెళ్ళిపోయిందంట. క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుందంట. ఆడెవడో క్రిస్టియన్ అంట. నిన్న చెప్తా ఉంటాను, నాకు మీ ఇంట్లో పని చేసింది కదా పలానావే, ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతూ ఉంది, ఒకటి లేపుకొని పోయిందని చెప్పేసి. ఏమవుతుందో సొసైటీ నాకు అర్థం కావట్లేదు. తల్లిదండ్రుల యొక్క చిత్తాన్ని బట్టి జీవితాల్ని స్థిరపరుచుకోవాలని నేడు అనేక మందికి ఉన్నట్లే. స్వయిష్టముతో జీవిత విధానాల్ని క్రమపరుచుకోవాలని తాపత్రయం పడతా ఉంటున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, విశ్వాసిగా చేర్చబడినటువంటి మనము మన చిత్తము కాదు, దేవుని చిత్తం ఏంటో ఎరిగి దేవుడు మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడో మనము ఎరిగి ఎలాగ తెలుసుకోగలం దేవుని చిత్తం అంటే? ప్రార్థన చేస్తే దేవుడు తెలియచేస్తాడు, వాక్యాన్ని చదివితే దేవుడు తెలియచేస్తాడు. మనం ప్రార్థన చెయ్యము, వాక్యాన్ని చదవము, చర్చికి వచ్చి దేవుని వాక్యాన్ని వినము. ఇంకా దేవుని చిత్తం ఏంటో మన జీవితాల్లో ఎలా తెలుసుకోగలుగుతాం? కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, ఎలీషా 2 పాళ్ళ ఆత్మను పొందుకోవడానికి గల కారణాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఏలియాను ఎలీషా విడిచిపెట్టలేదు. అది ఫస్ట్ అండ్ ప్రయారిటీ. యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను చివరి వరకు కూడా వెంబడిస్తాను. నువ్వు ఇంకొంత సమయంలో ఆకాశంలోకి వెళ్ళిపోతావని తెలిసినా సరే నేను నమ్మకంగా నిన్ను వెంబడిస్తానని చెప్పాడు. అయితే గిల్గాల్ అనబడినటువంటి ప్రాంతము గుండా వారు మొదటిగా వెళ్ళారు. అంటే వారి యొక్క అవమానము దొర్లించి వేయబడి ఒక నూతనత్వాన్ని వారు అక్కడ పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవ అనుభవము బేతేలు అనుభవం, దేవుని ఇంటిలోనికి చేర్చబడినటువంటి అనుభవము. దానిలో స్థిరమైనటువంటి వారముగా మనం ఉండాలి, నిలిచే వారముగా మనం ఉండాలి. దేవుని రాకడ పర్యంతము కూడా ఆ స్థితిని మనం కాపాడుకునే వారంగా మనం ఉండాలి. మూడవ అనుభవం ఏంటి? యెరికో అనుభవము. సాతాను శోధనలు రక్షించబడినటువంటి విశ్వాసికి కూడా వస్తాయి. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. అన్నిటి మధ్య కూడా దేవుని శక్తిని మనం ఆధారం చేసుకొని ముందుకు కొనసాగాలి. నాలుగో అనుభవం ఏంటి? యోర్దాను అనుభవము, రూపాంతరము చెందినటువంటి అనుభవము. మనసు మారింది, జీవితము మారింది, చూపులు మారాయి, క్రియలు మారాయి. ఏ దేంట్లోకి మారాయంటే జీవము కలిగినటువంటి క్రియలుగా మనం మార్చబడ్డాము. దేవునికి సాక్షులంగా ఉండటానికి పిలువబడ్డాము. దేవునికి నమ్మకమైనటువంటి జనాంగముగా ఉండటానికి మనం పిలువబడ్డాము. చూడండి 11వ వచనంలో ఏమంటున్నాడు? వారు ఇంకా వెలుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశారు. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు
దుప్పటి క్రింద పడగా అతడు దానిని తీసుకొని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు ఒడ్డు విడిపోయి సందున ఎలీషా అతనికి ఒడ్డున నడిచిపోయెను. 15వ వచనం. యెరికో దగ్గర నుండి కనిపెట్టుచూ ఉండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొని పోయి సాష్టాంగ నమస్కారము చేసెను. కాబట్టి ఎలీషా యొక్క వెంబడింపు నమ్మకత్వాన్ని కోల్పోయినటువంటి వాడుగా లేడు కాబట్టి, అతడు స్థిరమైనటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి, అతడు నమ్మకమైనటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి, ఏదైతే కోరుకున్నాడో, ఏదైతే ఆశించాడో, ఏలియా ఆత్మలో 2 పాళ్ళ ఆత్మశక్తి నాకు కావాలి అని చెప్పేసి ఎలీషా దేన్నైతే కోరుకున్నాడో, ఆకాశము నుండి ఏమొచ్చింది? ఏలియా యొక్క దుప్పటి వచ్చింది. ఒక షాల్ ఆకాశములో నుండి ఆరోహణమైపోయినటువంటి ఏలియా ఎలీషాకు అందించాడు. ఎలీషా దానిని తీసుకున్నాడు. అందుకే డబుల్ అద్భుతాలు. ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడు? 7 8? ఎలీషా దానికి 2 అంతలుగా చేశాడు. అంటే డబల్ ఫోల్డెడ్ బ్లెస్సింగ్, డబల్ ఫోల్డెడ్ స్పిరిట్. ద పవర్ విచ్ ఎలైజా అక్వైర్డ్ was blessed in double portion in Elisha's life. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు అంతకంటే ఎక్కువైనటువంటి కార్యాలు చేయాలని మనల్ని పిలిచాడు. అయితే మనం చివరి వరకు కూడా దేవుని సన్నిధిలో మనము మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవాలి. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడిచిపెట్టనని చెప్పేసి ఎలీషా ఎలాంటి నమ్మకత్వాన్ని తన హృదయంలో నిశ్చయించుకున్నాడో, మనం కూడా క్రీస్తు పట్ల, భౌతికమైనటువంటి మానవుల పట్ల కాదు, దేవుని పట్ల మనం నమ్మకంగా ఉంటే మనకు కావలసినటువంటి అన్నివి కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ 4 అనుభవాలు మన జీవితాల్లో కూడా దేవుడు స్థిరపరిచి ముందుకు నడిపించాడు ఆల్రెడీ. అలాంటి అనుభవాల్లో యొర్దానులోనికి మనం చేర్చబడ్డాము, నూతనత్వంలోనికి మనం చేర్చబడ్డాము. ఆ 3 అనుభవాలు, పైన ఉన్నటువంటి 3 అనుభవాలు కూడా మన జీవితంలో జరిగాయి. అయితే మనం ఇప్పుడు రూపాంతరము చెందబడినటువంటి అనుభవంలో మనము కొనసాగుతూ ఉంటున్నాం. దాన్ని కాపాడుకొని దేవుడు వచ్చే పర్యంతము కూడా మనం ప్రభువు మహిమకు అనుగుణంగా జీవించాలని ఈ కొద్ది మనవులు, ఈ కొద్ది మాటలను నేను ముగిస్తూ ఉంటున్నాను. అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేస్తూ, ప్రియ ప్రభువా, ఈ యొక్క ఉదయకాలపు సమయంలో మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించి, అలనాడు ఎలీషా 2 పాళ్ళ ఆత్మశక్తిని ఏలియా నుండి పొందుకోవాలని ఆశించాడు. కేవలం ఆశ మాత్రం ఉంటే సరిపోదు, క్రియలు కూడా ఉండాలి అని ఎలీషా తన జీవిత విధానం ద్వారా, తన వెంబడింపు ద్వారా, తన నమ్మకత్వం ద్వారా, తన విశ్వాసము ద్వారా ఏలియాకు నమ్మకస్తుడుగా ఉన్నాడు. 2 అంతల శక్తిని పొందుకున్నాడు. అనేక మంది ఆ శక్తిని చూచినటువంటి వారిగా కూడా మనం చూడగలుగుతాం. కాబట్టి మా ప్రియ ప్రభువా, ఈనాడు మేము కూడా గిల్గాలు యొక్క అవమానం మాలో నుండి తీసివేయబడింది. మా ప్రభువా, తర్వాత బేతేలులోకి మీరు మమ్మల్ని చేర్చారు. ఎరికో యొక్క శోధనలు అప్పుడప్పుడు మా జీవితాల్లో వచ్చినా కానీ భద్రపరుస్తూ కాపాడుతూ ఉంటున్నారు. యొర్దాను అనుభవంలోనికి మమ్మల్ని చేర్చి మరణము నుండి జీవములోనికి దాటినటువంటి అనుభవంలో మమ్మల్ని ఉంచారయ్యా. అందును బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటుంది. అయితే ఆ అనుభవంలో మేము స్థిరపరచబడి బలపరచబడుతూ మిమ్మల్ని సంధించే వరకు కూడా నాయన మా యొక్క విశ్వాస పోరాట జీవితాన్ని మీ కొరకు నమ్మకంగా మేము కొనసాగించుకునేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయొచ్చు. మేము కూడా మీ యొక్క ఆత్మ ప్రభావాన్ని దినదినము నూతనత్వము కలిగి నూతన శక్తితో, నూతన బలముతో మేము ముందుకు కొనసాగేటువంటి జ్ఞానాన్ని, కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయొచ్చు ఉంటున్నాం. అలాగనే మా ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో మీ యొక్క మందిరానికి చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని కూడా నిండారుగా దీవించండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. అలాగే గ్రామాల్లో ఉంటున్నటువంటి బిడ్డలను కూడా తిరిగి క్షేమంగా మా మధ్యలోనికి తీసుకుని రండి నాయన.
ప్రయాణమై వెళుతూ ఉంటున్నటువంటి బిడ్డలను కూడా మీరు కాచి కాపాడమని సంరక్షించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఆయా కారణాల నిమిత్తమై రాలేకపోయినటువంటి బిడ్డలు మీరు మరి ఒక సమయానికి నడిపించండి. అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని కూడా మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి, లేవనెత్తండి. ఈ వారం అంతా కూడా ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నీ కూడా మీ నామానికి మహిమకరంగాను మాకు దీవెనకరంగా జరుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయించు ఉంటున్నాము నాయన. ఎండలు కూడా బహు తీవ్రముగా ఉంటున్నాయి నాయన. మీ బిడ్డలందరినీ కూడా నాయన చల్లని నీడలో మేఘాల క్రింద నడిపించమని ప్రార్థన చేయించు ఉంటున్నాం. చంటి బిడ్డలకు కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను మీరు కనికరించండి. అలాగనే మా ప్రభు హాలిడేస్ కూడా ఇచ్చి ఉంటుండగా బిడ్డలందరినీ ఆటపాటల్లో కాపుదల్లో అనుగ్రహించమని ప్రార్థన చేయించు ఉంటున్నాం. యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నిండారులుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉంటున్నాం. తిరిగి ప్రియ బిడ్డలందరూ వారి గృహాలకు వెలుచుంటుండగా మీ యొక్క కృప చొప్పున దీవించి ముందుకు నడిపించుమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుంటాం.